శ్రీరాముని ఆజ్ఞానుసారం సీతమ్మను గంగానదీ తీరాన వాల్మీకి మహాముని ఆశ్రమం దగ్గరలో విడిచి లక్ష్మణుడు ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ సీతమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి ఆమె చుట్టూ ప్రదక్షిణ చేసి పడవలో ఎక్కి ఉత్తర తీరానికి చేరుకొని రథం ఎక్కి అనాథురాలిగా అవతలి ఒడ్డున ఏడుస్తున్న సీతమ్మను మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోయాడు. సీతమ్మ ఆ రథం వైపు చూస్తూ ఉండిపోయి దుఃఖాన్ని పట్టలేక గట్టిగా ఏడవనారంభించింది. ఆ సమయంలో కొన్ని మృగాలు, సాధు జంతువులు నరవాసన వస్తుండడంతో సీతమ్మకు దగ్గరగా వెళ్ళి ఇలా అడిగాయి. అమ్మా, నిన్ను చూస్తుంటే మహాసాధ్విలా ఉన్నావు. ఎవరు నీవు? ఎక్కడి నుండి వచ్చావు? నీ తల్లిదండ్రులు ఎవరు? నీవు ఇక్కడకు రాగల వృత్తాంతం ఏమిటి అని అడుగగా సీతమ్మ ఆ జంతువులతో ఇలా అన్నది. నా పేరు సీతమ్మ, నా తండ్రి జనకుండు, భూదేవి నా తల్లి పుణ్యాత్మురాలు. ధరణీశ తిలకుండు దశరథుడు మా మామ, మాయెత్త కౌసల్య మరది లక్ష్మణుడు. భరత శత్రుఘ్నులే తరువాతి మరుదులు, నాదుండు రఘురాము నర వీరేణ్యుండు. అతి సుందరంబైన అయోధ్య పట్టణము, కాపురా స్థలము దీపించుచుండా. పురజనుల మాటలు ప్రాణేశ్వరుడు విని అడవులకు నన్నిట్లు అంపించినాడు. మరది లక్ష్మణుడు వనములకు నన్నెట్లు కొనివచ్చే. ఇదే నా వృత్తాంతం అని చెప్పి, ఓ క్రూర జంతువులారా, నన్ను భక్షించండి అని విలపించసాగింది. అప్పుడు ఆ జంతువులన్నీ బోరున విలపిస్తూ, అమ్మా, నీ వంటి సాధ్విని మేమెలా భక్షించగలము అని తమ అపరాధానికి సీతమ్మను శరణు కోరాయి. ఆ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఏడుస్తున్న సీతమ్మను కొందరు మునికుమారులు చూసి వాల్మీకి వద్దకు పరుగున వెళ్ళి, స్వామి, గంగానదీ తీరాన ఎవరో ఒక స్త్రీ ఏ కారణం వల్లనో ఏడుస్తూ కనబడింది. మనిషి చూడబోతే ఆకాశం నుండి దిగి వచ్చిన దేవతా స్త్రీలాగా ఉన్నది. ఆమెకెవరూ ఉన్నట్లు లేరు. మీరు వెంటనే వెళ్ళి ఒకసారి చూడండి అని చెప్పారు. వాల్మీకి మహాముని తన శిష్యులు వెంటరాగా సీతమ్మ ఉన్న చోటికి వెళ్ళి ఆమెను గుర్తించి, దశరథుడి కోడలికి స్వాగతమమ్మా, నీవిక్కడికి ఎలా చేరావు? అది నేను నా శక్తి చేత గ్రహించాను. 3 లోకాల వృత్తాంతాలు నాకు తెలుస్తూనే ఉంటాయి. నేనుండగా నీకే భయమూ లేదు. నా ఆశ్రమం దగ్గరలోనే ఉన్నది. అక్కడ తపస్సు స్త్రీలు ఉన్నారు. వారు నిన్ను కనిపెట్టి ఉంటారు. దుఃఖించకు తల్లి, ఈ ఆద్యం తీసుకో. మా ఆశ్రమంలో నీవు నీ సొంత ఇంట్లో ఉన్నట్లే ఉండవచ్చును అన్నాడు. ఈ విధంగా శ్రీరాముడు తన ప్రాణ సమానురాలైన సీతాదేవి మహర్షి ఆశ్రమంలో క్షేమంగా ఉండాలనుకున్నాడు. అంతేకాని అడవుల పాలు చేయాలనుకోలేదు.